తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అనపర్తి బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. నల్లమిల్లికి ఉన్న ప్రాధాన్యం వల్ల సీటు సర్దుబాటు చేసే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీలోకి రావాలని నల్లమిల్లికి ఆహ్వానం అందింది. ఇవాళ తన రాజకీయ నిర్ణయం ప్రకటించనున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నల్లమిల్లితో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. జెండా ఏదైనా కూటమి ఎజెండా గెలవాలని సూచించారు. అయితే అనపర్తి అభ్యర్థిగా శివరామకృష్ణంరాజును బీజేపీ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, అనపర్తి సీటు విషయంపై ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అక్కడ ప్రస్తుతానికి టీడీపీ నేతగా ఇంకా ఇండిపెండెంట్ గా వేస్తానని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు రామకృష్ణారెడ్డి. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రామకృష్ణారెడ్డిని బీజేపీకి తీసుకువచ్చి అక్కడ పోటీ చేయించి ఆలోచన చేస్తుంది. ఈ ప్రతిపాదన చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు కూడా వెంటనే సీనియర్ నేతల్ని రంగంలో దించి రామకృష్ణారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే రామకృష్ణారెడ్డి మాత్రం నేను టీడీపీ అభ్యర్థిగానే ఉంటానని బీజేపీకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ చంద్రబాబు కూడా రాత్రి ఫోన్ లో మాట్లాడారు, ఆయనకి నచ్చ చెప్పారు. ప్రస్తుతానికి బీజేపీలో చేరమని చెప్పారు. అదే అన్ని అనుకున్నట్లయితే కనుక ఈ రోజు ఆయన బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థిగా అక్కడ నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ తరఫున అక్కడ అభ్యర్థి కూడా డిసైడ్ అయ్యారు. కానీ అనూహ్య పరిణామాల దృష్ట్యా కొంత నిర్ణయాలు అయితే మార్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దగ్గుబాటి పురంధేశ్వరి ఈ రాజమండ్రి పరిధిలో ఆమె ఎంపీగా పోటీ చేస్తున్నారు, లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తిలో కనుక తేడా జరిగితే అది పార్లమెంట్ విషయానికే ఫలితానికే తేడా వస్తుందని భావించిన పెద్దలందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా అనపర్తిలో రామకృష్ణారెడ్డి మాత్రం ఈ రోజు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. తన అనుచరులతో మాట్లాడిన తర్వాత బీజేపీలో చేరేది లేనిది స్పష్టం చేస్తానని చెప్పారు. రాత్రి మాత్రం గోరంట్ల బుచ్చి చౌదరి ఏదైతే సుజయ్ కృష్ణ రంగారావు ఇద్దరు సీనియర్ నేతలు ఆయనతో సుదీర్ఘంగా చర్చించి చంద్రబాబుతో కూడా ఆయనతో ఫోన్ లో మాట్లాడించేశారు. చంద్రబాబు కూడా నచ్చ చెప్పారు. ఎట్టి పరిస్థితిలో కూడా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు అనపర్తిలో కార్యకర్తల మీటింగ్ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. రవిచంద్, అంటే ఎప్పట్లోగా అనపర్తి సీటు ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అంటే ఈ రోజు మధ్యాహ్నానికల్లా ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 18 నుంచి నామినేషన్లు నడుస్తూ ఉన్నాయి. ఇంకా నామినేషన్ల ప్రక్రియ 25 వరకే ఉంది. అందువల్ల ఇప్పుడు వరకు కూడా కొంత క్లారిటీ రాకపోతే కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్న ఈ పార్టీలన్నీ కూడా, కూటమి పార్టీలన్నీ కూడా కొంత స్పీడ్ అయితే తమ వర్క్ ను స్పీడ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడే చంద్రబాబు తమ నేతలందరికీ కూడా బీ ఫామ్స్ ఇస్తున్నారు పోటీ చేసే అభ్యర్థులకి తన నివాసంలో. అదేవిధంగా ఈ అంశాలు కూడా మధ్యాహ్నానికల్లా తేల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు మధ్యాహ్నానికి నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ రవిచంద్.